నమస్తే. భారతదేశంలో ఉన్న హిందువులందరికీ మన ఒకటి చెప్పిండు. మన ఎవరు ఓవైసీ అతను మోదీ హిమాలయాలకు పోతాడు, యోగి సన్యాసి తీసుకుంటాడు, ఈ భారతదేశంలో హిందువులను కాపాడాడు ఎవడు వచ్చేటోడు అని మాట్లాడుతా ఉన్నాడు. మీరు ఒకసారి గమనించండి. ఈ భారతదేశం ఒక హిందువులు ఉండే దేశం. వీళ్ళు ఎక్కడికి పోయినా కూడా చంపేస్తారు. ప్రతి ఒక్క దేశంలో పోయినా కూడా అక్కడ వాళ్ళు చంపేస్తారు. ఒకసారి గుర్తుపెట్టుకొని మీరు ఒకసారి మెదలండి. ఒక భారతదేశంలో హిందూ పార్టీ అంటే బీజేపీ పార్టీ, ఇంకా ఏది లేదు. ఏ పార్టీకి అయినా కూడా వాళ్ళతో కుమ్ముక్కు అవుతా ఉన్నారు. ఓట్ల కోసం అన్ని అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. వాళ్ళ మదరసాలకు డబ్బులు ఇస్తా ఉన్నారు. నిన్న ఒక అమ్మాయి 370 ర్యాంక్ వచ్చింది ఉర్దూలో. ఆ ఉర్దూను క్యాన్సల్ చేయాలి, హిందీ ఇంగ్లీష్ తెలుగు పేపర్లు పెట్టాలి. లేకపోతే ఓన్లీ ఇంగ్లీష్ పెట్టినా ఏం కాదు. వాళ్ళంతా ఐఏఎస్ ఐపీఎస్లు అవుతారు. లాస్ట్కు బిచ్చం ఎత్తుకొని పోవాలి మన హిందువులందరూ. మీరు ఒకసారి గమనించండి. మన హిందూ రాష్ట్రం, హిందూ దేశం అంటే ఒక బీజేపీతోనే అవుతుంది. వాళ్ళు ఏమో సపరేకుంటే వాళ్ళు ఇవ్వలేమన్నారు ముస్లింలను. ఇప్పుడు పాకిస్తాన్లో చూడు, బంగ్లాదేశ్లో చూడు, మయన్మార్ అందరు చంపుకుంటూ వస్తూ ఉన్నారు. వాడు మతం మారపతి చంపేస్తూ ఉన్నారు. వాళ్ళ పిల్లలను రేపు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఒకసారి మీరు బాగా ఆలోచించుకోవాలి. ఎందుకంటే మన అందరం ఇప్పుడు హిందూ ముస్లిం బాయ్ అంటున్నాం. వాళ్ళు ఒకటే ధనవంతుల బిడ్డలను అమ్మాయిలను తీసుకుపోయి పెళ్లి చేసుకున్నాడు. అందరినీ చాలా మంది ఇప్పుడు పెద్దల వాళ్ళ లిస్ట్ నేను తీయలేను, చాలా మంది ఉన్నారు. 100 కోట్లు 1000 కోట్లు ఉన్న అమ్మాయిలను వాళ్ళ తల్లిదండ్రులను అది మెప్పించి మ్యారేజ్ చేసుకొని వాళ్ళ ఆస్తులను కబ్జా చేసి వాళ్ళు ఇలా చేస్తూ ఉన్నారు. మీరు ఒకసారి ఆలోచించుకోండి. హిందూ అమ్మాయిలందరూ దయచేసి ఒకసారి ఆలోచించుకొని మీరు మ్యారేజ్ చేసుకోండి. నేను ఇదే రోజు ఒక వీడియోలో చేస్తున్నాను. ఆ వీడియోలో కూడా మీరు వింటా ఉన్నారు. మన హిందువులు కూడా దయచేసి మన చిన్న పిల్లలకు ఒక కాషాయ వస్త్రం గుడ్డ కట్టండి. వీటిలో ముస్లిమ్స్ ఎట్లా కడతా ఉన్నారు, చిన్న 5 ఏళ్ళు కాగానే అమ్మాయికి ఎట్లా కడుతున్నారో మీరు కూడా కట్టండి. కడితే వాళ్ళు అదే అలవాటు అయిపోతారు. లేకపోతే జాకెట్ వీడికి, ఈ బొడ్డు కనిపిస్తాడు వీడికి, ఇట్లా చేస్తూ ఉంటే మన హిందూ సంప్రదాయం మొత్తం తగ్గిపోతుంది. లాస్ట్కు మనం వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ చంపేస్తూ ఉంటారు. అది ఒకసారి ఆలోచించుకోండి. నేనేం ఊరికే చెప్తానా, అవి వీడియో ఏం చెప్పేదే అని మీరు అనుకోకండి. నేను ఎంతో కొంతమందికి 20,000 30,000 మంది అన్నా నేను నా వీడియో రీచ్ అవుతుంది. దానికి నేను ఏదో చెప్తా ఉన్నాను. సార్ మీరు కూడా గమనించండి. వాడు ఇష్టం ఉన్నట్టు ఎవరు పడతాడు మాట్లాడటానికి. ఇదేంటి వేరే